వేసేసుకోవాలి. ఈ విధంగా తయారయ్యాక ఆలుని మనం అందులో ఉడికించుకున్నాం కండి, దాన్ని చేత్తో మెదుపుకొని ఇట్లా వేసేసుకోవాలి. దీంట్లోనికి పై పొట్టు తీసేసుకొని చేత్తో మెదిపేసి ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ ఆలుతో రాజ్మా కలిసినప్పుడు అండి చాలా టేస్ట్ ఉండిద్దండి ఈ కర్రీ. ఇందులోనికి ఉడికించి తీసుకున్న ఈ రాజ్మాని వేసేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనికి 1 టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి.